హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ పాస్తా పాయసం అండి. చాలా బాగుంటుంది, క్రీమీగా చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాస్తా అంటేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, అలాంటి పాస్తాతోని ఒక్కసారి ఇలా స్వీట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ దానికోసం మనకి ఎన్ని పాస్తా కావాలో అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పు బౌల్ పెట్టుకొని దాంట్లో సగం వరకు వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. వాటర్ కొంచెం మరిగాక దీంట్లోకి మనం తీసి పెట్టుకున్న పాస్తా అన్నింటిని వేసుకొని కలుపుకుంటూ బాగా కుక్ చేసేసుకోవాలండి. సాఫ్ట్గా అయ్యే విధంగా కుక్ చేసుకోండి పాస్తా అనేది. ఇక్కడైతే మనం వేసుకున్న పాస్తా అనేది కుక్ అయిపోయింది, చూసారు కదా, ఈ విధంగా కుక్ అవ్వాలి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక జల్లెడ గిన్నెలోకి అయితే వేసేసుకుందాము. ఇక్కడ ఒక జల్లుల గిన్నెలోకి వేసేసుకున్నాక పైనుంచి కొన్ని చల్లటి వాటర్ వేసేసుకోండి. పాస్తా అనేది ఒకదానికొకటి అంటుకోకుండా వస్తుంది. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆల్రెడీ నేను దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కొద్దిగా బటర్ కూడా వేసేసుకోండి. మనం వేసుకున్న బటరు నెయ్యి చక్కగా కరిగిపోవాలి. ఇలా కరిగాక దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసేసుకున్నాను. ఇలా వేసేసుకొని చిన్న మంట మీద వీటిని దోరగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ చక్కగా మన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి. వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకున్నాక అదే బటర్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి వేసుకొని మాడిపోకుండా చిన్న మంట మీద పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అస్సలు మాడిపోవద్దండి, మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది మనకి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక దీంట్లోకి ఒక పెద్ద కప్పు వరకు పాలు యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను కాచి చల్లార్చిన పాలైతే తీసుకుంటున్నాను. పాలు మొత్తం వేసేసుకొని ఇదంతా కలుపుకుంటూ చక్కగా పాలు అనేటివి మరిగించుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న మైదా పిండి కూడా చక్కగా కరిగిపోవాలి. పాలల్లో ఉండలు లేకుండా మనకు చక్కగా ఒక క్రీమ్ లాగా వచ్చేస్తుందండి. చూసారు కదా, చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఈ పాయసం అనేది. ఇలా క్రీమీ లాగా వచ్చే విధంగా మరిగించుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు వరకు పంచదార యాడ్ చేసుకోవాలి. మీరు తినే స్వీట్ని బట్టి పంచదార అనేది వేసుకోండి. నేను 1 కప్పు వరకు పంచదార వేసేసుకున్నాను. పంచదార కూడా వేసేసుకున్నాక ఇదంతా చక్కగా కరిగిపోవాలి. పాలల్లో పంచదార అంతా ఇలా కరిగిపోయాక దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా అయితే వేసేసుకోవాలి. ఎప్పుడు మనం సేమియాతో ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఒక్కసారి ఇలా పాస్తాతో కూడా ట్రై చేయండి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు, క్రీమీగా ఉంటుంది. పాస్తా మొత్తం వేసేసుకొని ఇదంతా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాము. ఒక 2 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి, చక్కగా కుక్ అయిపోయింది. ఒక్కసారి ఇదంతా కలుపుకుందాము. ఇదంతా ఒక్కసారి కలుపుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు ఉంది కదా, అవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇంక ఇదంతా ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు కొంచెం చల్లారాక ఇంకా చిక్కబడిపోతుంది పాయసం అనేది. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా క్రీమీగా ఉండే పాస్తా పాయసం అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. పైనుంచి కొద్దిగా బాదం, జీడిపప్పుతో గార్నిష్ చేసుకొని ఇంకా వేడిగా తింటుంటే మటుకు భలే రుచిగా ఉంటుందండి. అసలు ఈ పాయసం అనేది మనకి తింటుంటే మటుకు భలే రుచిగా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయి. ఆ పాస్తా కూడా బాగా కుక్ అయిపోయినాయి కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పాయసం. మరి తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.